కష్టపడి ఫస్ట్ నూరావు కదా. ఒరే నాయనా అది ఆంధ్రాది అట్టుందా? నీళ్ళలో తీసినట్లేదు, పాలల్లో తీసినట్టుంది. ఆ తలకాయ ఉంటుంది బ్రో, టేస్ట్ మెయిన్ తలకాయ బ్రో, చేపకాయ బ్రో. చేప పులుసు చూసారు ఎప్పుడన్నా? పుల్లు ఇప్పుడు అయితే అదే పున్నా బా మంచి గట్టిగా ఉంది కదా బ్రో. మేము ఆ ఒడిని చేయడానికి 50 రోజులు పట్టింది, అది అవ్వడానికి 5 నిమిషాలు పట్టింది. దానికోసం సంతోషపడాలా బాధపడాలా అర్థం కాల. అది అసలు మన ఆత్రంతో చేపల కూర ఇతోటి తినేస్తున్నాం కానీ అదే రాత్రి ఎత్తి పెట్టుకొని ఉదయం తింటే కథ వేరు. 3 రోజులు ఆడికి పోవాలి చేపల కూర. ఎత్తి పెడేద్దామా మనమా తినకుండా? దీన్ని తినకుండా ఎత్తి పెడేద్దామా? ఎప్పుడన్నా చేసి ఎత్తి పెడదాం కావాలంటే. ఇదిగో ఎప్పుడన్నా చేసి ఎత్తి పెడదాం అంటారు కానీ ఇంకా మా వాళ్ళు ఉన్నీరు. అది ఈ తిప్పుడు మదన్న పేరు మీద నా మీద పోయకుండా ఉంటే చాలు, ఎవరి పేరు మీద చేసుకునేవు. అబ్బాజీ పర్ఫెక్ట్ గా ఉంటున్నాయా? ఓడి బాధ అది ఇప్పుడు పిండి అయిపోవాలి. వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు పనుండి నెల్లూరుకు పోతా ఉన్నాం. నిన్నే చెప్పా హానాక్ బ్రోకి ఏమన్నా చేప ఉంటే చూడు బ్రో రేపు తీసుకుంటామని. ఫోన్ కొట్టాడు, 4 కేజీలు ఉందంట. ఇప్పుడు మన కోసం ఎత్తి పెట్టినాడంట. ఎక్కడ పెట్టినా బ్రో? ఇంటి దగ్గర ఉంది. బతుకుందా? బతుకుందా? ఏడా బ్రో, అది ఎంత ఒక అరగంట అంటే వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఛానల్లో ఉంటది అది పట్టిన వీడియో కూడా. ఫ్రెష్ చేప, పట్టే చేప. అదే ఆ చేపని ఎలా పట్టారో చూడాలంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి. కృపా హానాక్ ఫిషింగ్ అని ఉంటది. ఆ ఛానల్లో అయితే ఆ వీడియో ఉంటది. ఇది మనం ఓన్లీ ఆ చేప కొంటున్నాం. దాన్ని తీసుకొని పోయి ఎడ కట్ చేస్తానన్నాడు బ్రో. ఎడ కట్ చేసి దాన్ని తీసుకుపోయి ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడైతే ముందు చేప చూద్దాం వెళ్ళి ఎంత పెద్దదో ఏందో. మీరు కూడా వచ్చింది. హానాక్ బ్రో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ పెట్టినాడంట ఆ చేపని. ఎందుకంటే అక్కడైతే ఐస్ ఉంటుంది, ఆడ జాగ్రత్త చేసి పెట్టినాడు. ఇది రిజర్వాయర్లో చేప కాబట్టి మనకు టేస్ట్ కథకని ఉంటుంది. అందుకోసమే నేను వచ్చినప్పుడంతా హానాక్ బ్రో నేర్పిస్తూ ఉంటా. బ్రో చేప కావాలని తలకాయ తింటా ఉంటా ఆయన్ని. నెల్లూరు పెన్నా చేపలు అక్కడి నుంచి కదా నీళ్ళు వస్తాయి. నెల్లూరు పెన్నా చేపలు స్వర్ణముఖి కంటే మేము తినబోతున్నాం. అయితే తీ బ్రో పెన్నా చేపని తీ బ్రో బయట. ఇప్పుడు ఇది పెన్నా చేప కదా బ్రో, రిజర్వాయర్ చేప. అయ్యో ఇవన్నీ మనయే. ఆ జిలేబీ పైకి లేపు బ్రో ఒకసారి. ఈ చిన్న బ్రో అది లేపా, చిన్న కేజీ ఉంటుంది అదే. ఏముంది ఏం లేదు, కండగోడు. ఇలాంటి ఇంత పెద్ద జిలేబీలు మేము మా ఊర్లో చూడలేము బ్రో. మనకి ఎండు లేపు 2 కిలోలు కూడా ఉంది ఒక్కొక్కటి మన చేతిలో. అలాంటి ఉంటే ఒకటి బ్రో మాకు ఎప్పుడన్నా. ఈరోజు ట్రై చేసా, ఈ వల్లకు పడ్డాయి. ఓకే ఇదే మన బుజ్జుముండ పడ్డాయి. ఓకే బాగుండింది బతికి. ఐసులో పెట్టలేక బిగించుకోపోయింది. కొడానికి పెడితే ఇలాగ ఉంటుంది చేపకి, మూతంతా పగిలిపోయి వేరేగా ఉంటుంది. ఎత్తలేకపోతున్నాడు. 4 కేజీల కంటే ఎక్కువే ఉంది. అంటే నెంబర్ కాటకి గ్రాములు కూడా చూపిస్తారు. అవునులే. ఇంకా ఈ చేపని ఏడే క్లీన్ చేసుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా ఊరికి ఎత్తుకుపోయేదాకా మళ్ళీ పోతుందని హానాక్ బ్రో ఉండి ఏడే క్లీన్ చేసుకోమన్నాడు. బ్రో కూడా హెల్ప్ చేస్తాడు. విజయ్ గడ అయితే ఆ చాకు ఎత్తుకొని ఏదో చేయబోతున్నాడు. అవన్నీ చూసుకో. ఇగోండి దీన్ని చూడండి, దెబ్బలు తగులుండయి. ఎందుకంటే అది బోన్లో పడి కొట్టుకునేసి అట్ట ఇట్ట కొట్టుకునేసి మూతంతా చూడండి లిప్స్టిక్ రాసేసుకోండి. ఈరోజు హానాక్ బ్రో దగ్గర చూసి చేపను కోసేది బ్రో చెయ్యి అట్ట పెట్టుకొని పోయడం డేంజర్ కదా. అలవాటు కదా. ఓకే ఎక్స్పీరియన్స్ అంటావు. మీరు ట్రై చేయబోతున్నారు. ఎక్స్పీరియన్స్ అంటావు. ఓ చేప దిగిపోతుంది చేప. బ్రో ఇట్ట చేసుకోవడం మేలా మామూలు తోముకోవడం మేలా? ఇది మేలు. అందరూ తోముకొని తినేది అంతా లేటెస్ట్. కానీ పైన ఒక లేయర్ ఎగిరిపోద్ది అనుకుంటా. ఇటుకు వస్తే ఖచ్చితంగా ఎగిరిపోతుందా? లేయర్ అంటే అది నీస్ అంటారు, నీస్ ఉంటుంది కదా పులుసు, అది కూడా పులుసు లెక్క వస్తుంది. ఓకే వేస్టేజే పోతుంది. చేప అయితే బాదు, చర్మం అయితే తీయం కదా. అవునులే. ఈయన భలే కట్ చేస్తారా నేరుగా చూడా. మనమైతే ఆయుధం ఎన్ని ఆయుధాలు తీసినా ఉపయోగించి చెయ్యి అనర్లేదు.
అవి 2 రోజులకి సినిమా పట్టిపోతాయి బ్రో. మళ్ళీ నూరుడు అట్టే కోస్తుంటాడు, అది దిగదు. ఇప్పుడు నువ్వు అంత కష్టపడి ఫస్ట్ నూరావు కదా. ఒరే నాయన అది అందరూ అట్టుందా? చేప ఎంత పొడుగుంది అంత పొడుగు కోసేనాడు నాకు బ్రో. తెల్లగా ఒక సైడ్ క్లీన్ అయిందా? ఇంకొకసారి లాగితే ఒక సైడ్ పూర్తి అయిపోద్ది. విజయ్ బ్రో బాగా కట్ చేస్తాడు. లేదు లేదు ఇష్టం నాకు. బ్రో లేదు బ్రో, చూస్తాడు అది రాకపోతే ఇంకా గీకేస్తాడు అంతే. అటా ఇటా అంతే. అది రాదా అప్పుడు దానికి అది లోపలికే బయటకు వస్తూ ఉంటుందిలే. సాగుతుందా? ఒక సైడ్ నీట్గా అయిపోయిందయ్యా. అబ్బా బ్రో అలాంటి చాకలు మా దొరకట్లే బ్రో నిజంగానే. లేదు బ్రో నిజంగా దొరకలా. మా సైడ్ అన్ని ఫేక్ చాకలు అమ్ముతున్నారు. ఒక సైడ్ తెల్లగా వచ్చేసిందయ్యా. బ్రో అటు కోస్తుంటే మెత్తగా తెగతున్నట్టు అనిపిస్తుంది బ్రో చూసేదానికేమో. ఇది మాయా కాదు, మంత్రం కాదు, చూడు ఇది చూస్తే ఎవరన్నా కుసాలు వదిలినాయి అనుకుంటారు. అవును, పావం కుసాలు. చర్మం ఎత్తిందయ్యా. ఏం కాదులే బ్రో, ఎత్తింది. అప్పుడప్పుడు ఏదో ఒకరంతా ఎత్తుతుండదులే. అంతా మనమే తినేసట ఎత్తేసి ఎత్తింది. ఇదేం కాదులే. పైన ఆడాడ ఒక్కరంతా పైనే కదా. వా తెల్లగా అయిపోయింది బ్రో, పాలల్లోంచి తీసినట్టుందా చేప? నీళ్ళలో నుంచి తీసినట్లేదా? నీళ్ళలోని తీసినట్లేదు, పాలల్లో తీసినట్టుంది. ఆ తలకాయ ఉంటుంది బ్రో టేస్ట్. మేగడేనా మెయిన్ తలకాయ బ్రో, చేపకాయ తలకాయ పొట్ట భాగం అంతే. నాకు ఆ బుద్ధులు అంటారు కదా ఏమంత అనిపి. పొట్ట భాగం వరకే లేపి రెండుగా. అందరూ ఊగిపోతుందా? అబ్బా బ్రో మొక్క దగ్గర చూపించా. ఓకే చేప మాత్రం మంచిది ఎత్తిపెట్టావు బ్రో. ఇన్ని రోజులు లేట్ అయినా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు కూడా దొరుకుతా అనుకుంటావు. నేను తక్కువ బ్రో, నేను కూడా ఇంకా దొరకదేమో అనుకున్నా. ఈరోజు పడలే చేపలు, నిన్నైతే చాలా మందికి పడ్డాయి. అవునా? ఈరోజు ఎట్లా అదృష్టం, మా మామ భవన్లో ఉండింది ఇది. మా కోసం మీ మామ భవన్లో పడిపోయింది ఇదే. అంతే అంతే అని కావాలి. అంతేలే. ఎట్టున్నాయో మొక్కలు. కొట్టుకొని తాకంత అరిగిపోయింది బ్రో దానికి. అవును కదా? బోనికి కొట్టుకొని. నీ బోనికి హైయెస్ట్ చేప ఎంత పెద్దది పడ్డది బ్రో? బోన్లు తక్కువే పడతాయి బ్రో. నీకు ఇప్పుడు దాకా నీ బోన్లో పడిన పెద్ద చేప అంటే 7 కాయలు పడ్డదా? నీ బోన్ బండికి వచ్చింది మళ్ళీ? అయ్యే లాస్ట్. ఇప్పుడు ఇది కూడా దీని పరిస్థితి కూడా అదే. ఆ వీడియో చూసారంటే ఆ బోన్ పోయి ఉంటుందా? పోయి ఉంటుంది. కానీ మనం పోయిన దాకా ఉండిందంటే గొప్ప చేప. చించుకెళ్తుందా? అది ఏం చేస్తుంది బ్రో, అది ఎగిరి అది బ్రో వెన్నపూస అంటే ఇప్పుడు కోస్తున్నాడు కదా, అది వెన్నపూస. ఆ మొక్క అది దానికి ఒక పేరు రాసి పెట్టండి ఆయన. పేరా? పేరు రాసుకో నువ్వు. ఎవరి గిన్నెలో పడుతుందని కూడా క్లీన్ చేసేసాడు హానాక్ బ్రో కష్టపడి. చూడండి ఎంత నీట్గా చేసినాడు. లోపల మాత్రమే క్లీన్ చేసాడు, ఇంకేం చించలేదు దీన్ని. బ్రో చేపలు చూసారు ఎప్పుడన్నా? పొల్లు ఇప్పుడు అయితే అదే పొన్నా బా మంచి గట్టిగా ఉంది కదా బ్రో. బ్రో గుచ్చుకుంటాయేమో నీకు. ఇది దాని పళ్ళ సెట్టా? ఒరే మనిషి
ఇదిగోండి చేప పొల్లి. ఎన్ని పొల్లు ఉంటాయి బ్రో చేపగా? మనకు 32 కదా, లెక్క పెట్టలా? తెలీదు బ్రో. అబ్బో కట్ చేసినప్పుడు పోతా అంటే. అవునులే. చేపకి ఎన్ని పొల్లు ఉంటాయి కామెంట్ చేయండి తెలుసుంటే. హానాక్ బ్రోకి కూడా తెలియదు అంటే నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. కేజీ పోయి ఉంటుంది. కేజీ పోయి ఉంటుందా? ఈ కేజీ అంటే ఇయే కదా బ్రో. అది బరువు కదా పొట్ట. ఏంటదిలే కేజీ ఉంటుంది. ఇంక 3 కేజీలు మనకు మాంసం వచ్చి ఉంటుంది. కానీ సరుకు మాత్రం నాణ్యమైన సరుకు. ఎక్కడ దొరకని సరుకు. ఏడా దొరక కన్నా సరుకా. హానాక్ బ్రోని అయితే బాగా ఇబ్బంది పెట్టేశాం. ఆయన పాపం వేరే పని ఉంది, అయినా కూడా మన కోసం ఉండి కోసిచ్చాడు. ఇంకైతే దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. చాలా ఫ్రెష్గా ఉండింది చేప కూడా నీట్గా కోసాడు. మేము అంత నీట్గా ఎప్పుడు కుయ్యము, గవ కోసేసి వేసేసుకుంటాము. బ్రో అయితే కొన్ని చెప్పాడు, అది ఎలా తీయాలో ఆ లోపల భాగాలు అవన్నీ కూడా చెప్పాడు. మీరు వీడియోలో చూడొచ్చు. ఇంకైతే మనం తోటలోకి వెళ్ళిపోయి ఆడ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సరే బ్రో, ఇంకైతే మనం తోటకాడ నుంచి వీడియో చూద్దాం. ఇంటికి వచ్చేసాం. ఇంకైతే కూర చేసుకోవడానికి కట్లించుకుంటా ఉన్నాం. అది అజీ లాక్కొచ్చాడు అనుకోబాకండి, నేనే లాక్కొచ్చింది. ఒక పైన వేసేస్తున్నాడు ఆ మాట చెప్తే. సరే ఇప్పుడు నా ఫేస్ చూపిస్తా, ఎవరు లాగారో మీరే చెప్పండి. ఇదిగోండి చూడండి, చెమటలు ఎట్టు పట్టున్నాయో. ఇప్పుడు దాకా ఎండలోకి వచ్చాను కాబట్టి చెమటలు పట్టి కూర్చుంటేనే చెమటలు పడేస్తాయి ఈ తోట. సరే అజీ ప్రామిస్ చేయరా. లాగే చూపించింది ఎవరు? చూపించింది ఎక్కువ కష్టపడ్డది ఎవరు చెప్పు. ఈడేం చేశాడంటే కట్లే తీసుకోపోరంటే ఆడ తీసుకోపోయి నీళ్ళలో నిలబెడుతున్నాడు. ఏమరా అంటే చల్లగా ఉండదు అంటున్నాడు. హానాక్ బ్రో దగ్గర నుంచి చేపలు తెచ్చేసుకున్నాం కదా, ఇప్పుడైతే నీట్గా కడుక్కుందాం. నీట్గా చేర్చాడయా మొక్కలు మాత్రం బ్రోవా, క్వాలిటీగా చూడ ఎట్లున్నాయా మొక్క దోస్తుంటే ముద్ద నోట్లో పెట్టుకోవాలనిపిస్తా ఉంది. అట్లున్నాయి. ఎట్ట వెళ్ళిపోయిందో ఒక హంస మాత్రం బయట వెళ్ళిపోయింది, దానికోసం ఎరస్తా ఉన్నాయి. ఇదిగోండి ఉన్నది అది వచ్చి హ్యాపీగా. హై రైటా దా బ్యాక్. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఇవన్నీ దాని లోపల రమ్మని అరుస్తా ఉన్నాయి. ఒరే విజయ్, ఇవన్నిటిని బయట వద్దామని కానీ అరుస్తున్నాయిరా. అవి చూడండి ఎట్ట అరుస్తున్నాయి, ఐస్ పోయి అన్నట్టు అరుస్తాయి. ఇంకైతే విజయ్ మేతకి అన్నింటినీ వదిలేస్తున్నాడు. ఆగండి 5 నిమిషాలు టైం ఇవ్వండి మాకు. తోటని ఇంకా రీమోడల్ చేసే టైం వచ్చింది. తొందరలో ఈ తోటని రీమోడల్ చేయాలా మొత్తం. ఏమాజీ రీమోడలింగ్ ఎట్ట చేద్దామంటావు చెప్పు. 1 మినిట్ చెట్లు తీస్తానంటే ఇది తీసినామంటే శుద్ధంగా తోట అంతా వేసేద్దాం. శుద్ధంగా చేస్తే కదా నువ్వు తోట వేస్తున్నావు. ఇది చూడా రా, ఇంకా తెగులు పట్టేసా. ఈ వాటను చూసుకుంటే కదా వదిలేరా వెళ్ళా ఇవ్వండి అన్నీ అన్నా. ఇక మన బాతులు అయితే ఇప్పుడు మేతకి ఆ కైల్లోకి వెళ్తాయి, ఊటేస్తాయి. ఏం పురుగు ఉన్నావా? పురుగా ఈ మేత తినేదా? మేత తింటాయి. దా ఒరే చూసినారా పెట్టారా పొరుగా పెట్టారా. పొయ్యి కూడా మంటేసేసాం. ఇంకైతే పొయ్యి మీద సట్టి పెట్టి చేపల పులుసు చేసేసుకుందాం. నెల్లూరు చేపల పులుసులోకి ముందుగా చింతపండు పులుసుని కలుపు చేసి పెట్టుకుందాం. మెత్తగా పిసుకున్న చింతపండు పులుసులోకి కల్లుప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా మిరప్పొడి వేసుకుందాం. కరివేపాకు. ఇవన్నీ చింతపండు పులుసులో కలిసే విధంగా కలిపేసుకుందాం. ఏమిరా కోడికి మూలవుతుంది అజీ, ఏంది దాని మందులు చూడు. చెప్పు. ఉండదమ్మా ఏమి ఉండదమ్మా, నువ్వేం టెన్షన్ పడబాగా. నేనున్నాను, నేను చూసుకుంటాను. నాకు వదిలి నువ్వు హ్యాపీగా తిని ఉంటుండని చెప్పు. జాగ్రత్తగా ఉండమంట. అగో టమాటాలు చేస్తుంది. ఆ కోడి ములిగింది. అదేమనుకుంటుంది, అయ్యో వద్దయ్యా తెల్లగున్నాను నేను వద్దయ్యా చెప్పలేదు కదా పాపమ్మ దాని బాధనే అనుకుంటూ ఉంటుంది. తిట్టుకుంటు దానికి మాటలు వస్తే ఎట్ట తిడుతుంది అజ్జి. అది ఏముందా గొడవ చేస్తాయి కోళ్ళని, రచ్చ కదా. భీమ్ వేస్తుంది కూడా. వేస్తారు లేరు ఈరోజా, రేపు మీరు మమ్మల్ని నోట్లో వేసుకోవడానికి ఈరోజు మా భీమ్ వేస్తారా అని అనుకుంటాయి. లాంగ్వేజ్ అర్థం కాదు కదా.
బా అయ్యో బయటికి అర్థమైపోద్ది. నెల్లూరు చేపల పులుసు చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. పొయ్యి ఈరోజు మనం వేసిన ప్లాన్కి ఎట్టమడుతుంది చూడు. అదిగో ఆడ తాగేస్తా. నెల్లూరు చేపల పులుసు కాదు, నెల్లూరు కోడి పులుసు చేయాల్సి వస్తుంది తర్వాత, అది కానీ తాగేసిందంటే. నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసులోకి ఖచ్చితంగా ఒడి వేసుకోవాలి కాబట్టి ఒడి వేసుకుందాం. కమ్మటి వాసన వస్తుంది వడి వేస్తానే. కరివేపాకు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. అన్నయ్యరు సరఫరని అన్నయ్య అంటే పోయి ఆ విధంగా మంటేసింది ఇవురా. పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. సన్నగా తరగడే మా అన్న మాత్రం. ఈరోజు బిడ్డలు కూర అయ్యేదాకా ఉప్పు చూడలేరు. మామూలుగా చికెన్ కానీ ఏదైనా కానీ అయితే ఇవ్వాలి కానీ అదే ఉడకాలి కదా పూర్తిగా, కూర అవ్వాలి కదా. అంతే కాకుండా ఈ చికెన్ అయితే ఊరికి పొయ్యి మీద ఉప్పు కారం అట్లా నోటి ఎవరిస్తే చాలు, నోట్లో పడతా ఉంటుంది అప్పుడు నుంచి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయా? చింతపండు, ఉప్పు, కారము, పసుపు వేసి కలిపి చేసుకున్న పులుసు పోయేసుకుందాం. ఏ గెంటి మ్యాన్ కలిపెట్రా. ఇంటి మేనా ఇప్పుడే సగం కూర అయిపోతున్నదా? అడగాని తాగేస్తాయినా. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. మరీ చిక్కంగా ఉంటాయి పాప, మా అజీ తినలేడు. ఉప్పు చూడండి, ఇప్పుడు చూసుకోవాలా. చేపలు వదలద్దా? ఇప్పుడు కాదులే, చేపలు వదలద్దా దాంట్లో ఇప్పుడు ఎందుక. ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తూ ఉన్నాం. కాసేపు తెల్లిన తర్వాత అయితే చేపలు వేసుకుంటాం. ఇందాక ఒడి వేసాం కదా, అప్పుడు మీరు చాలా మంది తిట్టుకో ఉంటారు. కాకపోతే మాకు తెలియక పిల్ల చేష్టాలు అప్పుడు ఆ ఒడి అందరికి ఇస్తామని చెప్పాం. అంతమందికి ఉంటారని మాకు తెలీదు. అదేమో ఒక్క రోజులో ఆ మాట నోట్లో ఉండగానే అదైతే అయిపోయింది. చాలామంది అయితే ఇవ్వలేకపోయాం. దానికోసం మేమైతే సారీ చెప్తున్నాం. ఈసారి మాత్రం ఎండాకాలం ఖచ్చితంగా మీరు ఎక్కువైపోద్ది. అవుతుంది అజీ, అంత చేస్తామంటావా? ఇగో ఈడే రా నాయన, ఇగో ఈడేనమాట ఈ మొత్తం చూసుకునేది. అది ఏమనిపించింది నీకు ఒక్క రోజులో అంతా అయిపోయేటట్టుగా? అసలు మనం చాలా తక్కువ చేసాం. మనం చేయాల్సింది ఎన్ని రోజులు పట్టింది? మేము ఆ ఒడిని చేయడానికి 50 రోజులు పట్టింది. అది అవ్వడానికి 5 నిమిషాలు పట్టింది. దానికోసం సంతోషపడాలా బాధపడాలా అర్థం కాల. అసలు ఆశ్చర్యపోయినాం. ఎవరైనమ్మా వాడు ఎట్రా ఇప్పుడు అది చేయాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ మాకు అది అందించలేకపోయినాం. అందుకనే అందించలేకపోయినాం. అప్పటికి ఎండాకాలం అయిపోయింది. ఇంక ఇంత డిమాండ్ ఉందని మాకు తెలియదు కదా. ఈసారి మాత్రం ఖచ్చితంగా దండిగా చేస్తాం. అందరికి దండిగా కొడిస్తాం. ఇంకా సాలు మాకు వద్దనాలా? సాలు నాయన స్వామి మాకు వద్దురా అనాలా. చాలా మంది తిట్టుకున్నారు. మీరు తిట్టుకోబాకండి, మాకు తెలియకనే ఇదంతా జరిగింది. మాకు అంత డిమాండ్ ఉందని తెలిస్తే ముందు నుంచి ఎక్కువ మేమేమనుకున్నాం, ఒరే నాయన ఎందుకురా ఇంత ఏం చేసుకోవాలరా ఇది అనిపించింది. బ్యాచ్ చేయడానికి మనకు చాలా కష్టం అయిపోయింది. చాలా రోజులు చేయాల్సి వచ్చేది. కానీ మీలో కొంతమందికి వచ్చింది కదా వడి, వాళ్ళు కామెంట్ చేయండి. మీరు చేపల పులుసు చేస్తే అది ఎలా ఉందో కూడా మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలా మంది రివ్యూలు కూడా పెట్టారు, బాగుందని చేసి మరి వీడియోలు పెట్టారు, ఫోటోలు పెట్టారు. అంతా వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ మీరు అంత చేసిన దానికి. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో ఎండాకాలం వస్తుంది. అప్పుడైతే మీ అందరికి మళ్ళీ కావాల్సినంత వడిని చేసి ఈసారి ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడైతే చేప ముక్కలు వేసుకుందాం. ముందా తలకాయ మాటకొస్తే తలకాయ లేస్తాయి ఈరోజు. ఆల్రెడీ చెప్పేస్తున్నా. లేకపోతే నేను దేవుడిని కోరుకుంటా. సీరియస్ చెప్తున్నా. కోరుకుంటావా? ఏదైనా కోరుకుని ఇచ్చు. చేపల కూర బాగా రాకూడదని కోరుకుంటావా? చేపల కూర బాగా రాకూడదని కాదు, అయినా కూడా ఏం ఆగదు చేపల కూర ఈరోజు. ఇప్పుడైతే మనం కలిపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే వేసాం కాబట్టి. మళ్ళీ కలిపెడితే అది సంగటి అయిపోతుంది. అంతలేకే కర్రగా పడిపోయింది అనుకో. అజీ నీ పరిస్థితి అందరా ఏమన్నా మిగిలిన చేప వరకు అంతే అంతే వేస్ట్ చేయం కదా. అవునులే, కడుక్కొని తినడమే కదా చిన్నప్పటి నుంచి అలవాటే కదా మనకేమన్నా స్పెషల్. ఇప్పుడు చూడు దాలో చిక్కుల్లో బాస్తున్నారు దాన్ని ఎత్తి నీళ్ళు. ఇదే పులుసునా? ఇయ్యలే. మళ్ళీ ఒకసారి మూత పెట్టి పులుసును బాగా ముక్కలు పట్టే విధంగా ఉడికించుకుందాం.
మన తోటలో రేక్కాయలు ఎవరంత పెద్ద అయినాయి, కానీ పురుగులు ఉంటున్నాయంట. ఇదిగోండి మొత్తం ఇలాగ అయితే అయిపోతుంది. పెద్ద పెద్ద వచ్చినాయి కానీ కొన్ని అయితే, కొన్ని ఇదిగోండి ఈ బుడ్డగా చుండ్రుకుపోయింది. ఇదిగోండి కాయలు అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి. ఒకరంతా పెద్ద అవుతాయి అనుకున్నాం, ఇంకా పెద్ద అవ్వాలా? ఏం అవ్వట్లా. ఏమన్నా ట్రిక్ ఉంటే చెప్పండి ఒకరంతా, మీకు ఎవరికైనా తెలిసింటే. కూర మీద మూత పెట్టేది చాలాసేపు అయింది, మూత తీసి ఒకసారి చూద్దాం. చేప ముక్కలు ఉడికేయలేదు, ఉడికేది పిండి అయిపోయి. ఈ తలకాయ కరిగిపోతుంది దాంట్లో. నా తలకాయ కదరా, అదే చేప తలకాయరా. నెల్లూరు చేపల పులుసులోకి ఖచ్చితంగా మామిడికాయలు వేసుకోవాలి కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి చల్లుకుందాం. కలిపెడితే మొక్కలు నుజ్జు నుజ్జు అయిపోతాయి కాబట్టి తిప్పుకుంటున్నాం మసాలితో పట్టుకొని. ఈరోజు అంత కూర ఎర్రంగా రాలేదు, పసుపుడు ఎక్కువగానే వేసాడా ఉండొచ్చు. వీడు ఆ తలకాయని ఎట్ట బాగా కొట్టాలా అని చూస్తున్నాడు. నానబెడుతున్నాను పులుసులా, అది నాంతది ఎట్ట. అది అసలు మన ఆత్రంతో చేపల కూర ఇతోటి తినేస్తున్నాం కానీ అదే రాత్రి ఎత్తి పెట్టుకొని ఉదయం తింటే కట్ట వేరు. 3 రోజులు ఆడికి పోవాలి చేపల కూర. ఎత్తి పెడదామా మనమా తినకుండా? దీన్ని తినకుండా ఎత్తి పెడదామా? ఇప్పుడన్నా చేసి ఎత్తి పెడదాం కావాలంటే. ఇదిగో ఎప్పుడన్నా చేసి ఎత్తి పెడదాం అంటారు కానీ ఇంకా మా వాళ్ళు ఉన్నీరు. మామూలుగా అయితే దాన్ని చేసి అట్లా రాత్రి పెట్టేస్తే ఆ చేపల కూర అంతా దానికి ఎక్కి ఆ మొక్కకి ఉదయం తింటుంటే ఉంటది, అదొక రేంజ్. ఏమది? కానీ మాకు ఆత్రం ఎక్కువ కాబట్టి ఇప్పుడే కానిచ్చేస్తాం. ఆత్రం కాదు మరి ఇప్పుడు మరి రేపు దాకా వెయిట్ చేయలేక అది ఉండరులే, చెయ్యి వెళ్తల్లా. ఎక్కువ చేసుకున్నప్పుడు ఉంటది ఎట్ట. మామూలుగా నైట్ చేపలు తీసుకుంటారు దీంట్లో. ఉదయం ఒక టేస్ట్ ఉంటది, రాత్రి ఉన్నది ఉదయం పోయిన ఇంకో టేస్ట్. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. రే నువ్వు గమ్మునరా పోసేదే దాంట్లో యాంది పోసేది అన్నాడు తేమల్లా. అజిగడికి ఒక డైలాగ్ ఉంటుంది, యాంద్ర తేమ అంటుంటాడు. అదే కదా డైలాగా. తప్పే లేదులే, ఏమో రే నాకు కూడా తెలియదు నాయన. అప్పుడప్పుడు ఈ తోట తిప్పుకుంటాను అడుగంటు పద్దని. కూర పసుపు ఎక్కువ అయిపోయింది ఈరోజా, పసుపు కూడా ఎక్కువ పడ్డట్టుందయ్యా నాకు తెలుసా. ఏమో అంతేనా? మనం అంత నూనె పోసి అసలు నూనె లేదా? వస్తుంది నూనె తక్కువ అయిందా? అజయ్ చేపల కూర వాటంగా రెడీ అయిపోయినట్టుందా? పులుసు మాత్రం పులుసు లాగా ఉందా? అద్భుతమా. ఓకే ఇంకా దించుకుందాం అయితే. కొత్తిమీరలు గిత్తిమీరలు ఏం చల్లబల్లే. చేపల కూర అంతా కథక్కని రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్ గా కొద్దిగా సన్నగా దొరుకున్న కొత్తిమీర జల్లేసుకుందాం. చిక్కని గడగడేస్తుంది, ఇంక దించేయాల. వా అజయ్ కూర కథక్కన ఉన్నదిరా చూస్తుంటే మాత్రం నిజంగా. నువ్వేమైనా అనుక ఒక్కసారి కొత్తిమీర వేసినావు కాబట్టి కలిపెట్టమంటావా? కింద బాకుండా తిప్పు ఒకసారి అట్ట. అబ్బా అది ఈ తిప్పుడు మదన్న పేరు మీద, నా మీద పోయకుండా ఉంటే చాలు, ఎవరి పేరు మీద చేసుకునేవు. అబ్బా అజయ్ పర్ఫెక్ట్ గా ఉంటున్నాయా? ఓడి బాధ అది. ఇప్పుడు పిండి అయిపోవాలి. నైనా జాగ్రత్త, నైనా పడిపోతున్నాడు బిడ్డ. అయ్యాం కాదు, దించేద్దాం. ఇంకా రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు అని అజయ్ కూడా పాపం. వా ఓకే అజయ్ గెట్ రెడీ. అరిటాకు అన్నం రెడీగా ఉన్నాయి. అవి ఉంటాయిలే. ఏంద్ర పైన పోయేస్తున్నావా? మధ్యలో కూర్చున్నావు కోపం మనకి. అన్నం ఎక్కువ వడ్డించుకుంటారా ఎదిగే బిడ్డలా? అన్నం ఎక్కువ తినకూడదా? పులుసు ఎక్కువ తినాలి. బారే ఎత్తక ముందే ఈ పూట నీకు అర్థం కాలా? తలకాయ నేను వేసుకుంటాను. మేకడు కట్టేస్తా తలకాయ నాకేం నాయన జాగ్రత్తగా చూడండి ఎట్టుందో. గెంటి అజయ్ నోరు ఊరిపోతుందిరా. కానీ రే తినండిరా స్వామి తినండిరా. జాగ్రత్త ఎట్టంటే అటు చేయకూడదు. చేప పులుసు జాగ్రత్త. కొట్టుకోబాకండి రా పొగలు చూడ ఎట్లా వస్తున్నాయి దాంట్లో నుంచి. ఇదేసిలే అదేసి ముక్కలు అయిపోయిందిరా. ఏం కాదులే బాగా ఉడికిపోయిందిరా.
అది 2 వెళ్తున్నట్టున్నాయా? మళ్ళీ కావాలంటే పంచుకుందరు. ఒరే అజయ్, ఇలా ముక్కలన్నీ ఇరిగినాయి. ఏరు కోరతంలా నీ ముక్క అంత బిర్యానీ ప్లేట్ అంత ఉందా? ఏడతంలా కరెక్ట్గా. చూడరా ఎట్టుందా, అయస్కాంతం మాదిరి ఉన్నదే. రే వరే అదే 3 చేపలు వేసారు ఫ్రెండ్స్. 3 ఒకటి కూడా కాదు. ఇంకో ఇది చూడండి, ఒక గొట్టున్నాయి కానీ ఇది తినకుండా ఓన్ పైకి వెళ్తున్నాడు. ముందే తినేసి ఇది ఇప్పుడే తినచ్చు. తలకాయ లేదు అని ఒక చిన్న బాధ. నేను కూడా వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ అలిగేసరి వేసుకోలేదా? తలకాయ ఈ రోజు నేను ఎత్తుకున్నా ఫ్రెండ్స్, ఏదో తలకాయ తిందామని. తలకాయ కాదు, అది 6 kg ఉంటది, అందువల్ల ఎత్తుకున్నాడు దాన్ని. అదిగో కొలతలు కూడా వేసేనారు పిల్లకాయలు. వా ఏమో ఒక్క ముక్క పెట్టుకున్నావా? తలకాయలు సగ భాగం వస్తుందని కదా. ఏమన్నా పూజ చేయమంటారా? తలకాయలు ఈను అలవాటు కదా అది వాళ్ళకి. ఎట్లా తిన్నావు కాలిపోతుంటే అంత ఫాస్ట్గా? వాళ్ళకి అలవాటే, మళ్ళీ తినేది తగ్గ. ఏమైనా ముళ్ళులో కండ ఉంటుందనా? అవును రీ, అది భలే టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైమా నువ్వా విజయ్ చేతి వంట తింటావా? ఎట్టుంది? చాలా బాగుంది. తీగా పొల్లగా చేపల పులుసు అనిపించారు. అంతేనా? చేప కూడా మెత్తగా ఉడికిపోయిలా? చాలా మెత్తగా ఉంది. ఓకే, పట్టుకుంటే తునిగిపోతుందా? తినిగిపోతుంది. నోట్లో పెట్టుకుంటే పెడితే కరిగిపోతుంది. రిజంలో ఉన్నారు పిల్లకాయలు అందరా. వీడు చూడు పొగలు రప్పిస్తున్నాడు. జల్లి మాత్రం మదన్నా, మనం పెంచే గెండ్ల కన్నా మనం పెంచినట్టు కదా సండే కొనుక్కుంటూ ఉంటారు మన ఇంట్లో. కొంతమంది మనం ఎప్పుడు పెంచలేదులే. వాటికన్నా పెన్నా నదిలో పెరిగి అది ఒరిజినల్ కదా. ఒరిజినల్ డూప్లికేట్ ఎప్పుడైనా సెట్లో ఉడికింది. ఒరిజినల్ మన సెట్లో ఉడికిందంటే అదృష్టవంతులే మనం. నాకు బ్రో థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్స్. పులుసు చిక్కగా పోసిన పిల్లకాయలకి పులుసు ఎక్కువ ఉండాలిరా చేపల పులుసు. అది రాజీ అది ఇదిగోరా, ఇది ఉంది కదా చూడ, ఈ వైట్ అది ఎట్టుంది అజీ? అదే 7 దాంట్లోనే ఉన్నాయి అన్ని. అది ఎట్టొచ్చా ఈడికి? కాదు, ఈడు వాటం చేసుకున్నాడు ఫస్ట్ లోనే. ఒకే ఒక ముక్క వేసుకున్నా మళ్ళీ. నా కోసం జుడు ఇది కూడా నాకే పడి ఉంటుంది. అది కూడా అడగబడిందినా మరి ఉండా దాని తీరా ఆ నలుపు తీతి. అదే కదన్న రుచా. నేను నోట్లో పెట్టినా నోట్లో. ఒరే నీ అదే కదన్న రుచా. తినేస్తున్నాడు రా పక్కన చేరి. ఒకటి చెప్పిన లెక్క నాకు అర్థం కాలే. నీకా ఒకటి చేపలు ఆడే ఉంటాయి, ఆడి బాగుంటా. ఇది అయిపోతాయి తినొచ్చు కదా. తప్పురా నైనా రీ. వా నా చేప అద్భుతంగా ఉన్నదే. చెప్పు. మా అన్న చేప ఏమైనా పెద్ద చేపలు వాటంగా పెరిగిన డ్యామ్ లో చేపలు దాని కథ అలాదా? చాలా టేస్ట్ ఉంది. మామూలుగా మన ఇంట్లో చేసుకున్నది గెండ, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అవును, ఇంట్లో ఇది కూడా చేసుకుంటే అట్టే ఉంటది. మన దొరకలేదు మామూలుగా. అవునవునులే. ఇలా బాధ తట్టుకోలే ఫ్రెండ్స్. ఒకరంత పెడదాం తలకాయలో. ఒక్కరంత కాదు, సగం ఉండాలా. భాగం అంటే భాగమే. ఇది ఎంత నాదో ఎందుకంటారా? దీంట్లో సగం సగం ఎత్తుకోండి, కొట్లండి. బా పెరుక్కోండి. పులుసన్నం ప్యాకెట్లు ఇస్తే కొట్టుకుంటారు చూడు. మనం 10 రోజులు అన్నం లేక పులుసన్నం ఎవరిని ఇస్తే కొట్టుకుంటాం కదా అట్ట. పూర్తిగా మారిన చంద్రముఖి ఇల్లు. నాన్ వెజ్ చూస్తే అట్ట మారిపోతారు ఫ్రెండ్స్. మనం ఏం చేయలేమా? నైనా వేస్తాం స్వామి. ఎందుకేమా? సగం వేస్తున్నావా? ఎడ ముక్కలు ఇచ్చులా సగం పెట్టాడు పక్కన. ఏమన్నా క్యాలిక్యులేషన్ ఇలా బాగా నచ్చింది ఈరోజు చేపల పులుసు. ఉందనా? కమ్మగా ఉంది. నెల్లూరు చేపల పులుసు. ఇది ఒకటే తినాలా నా కోరిక. దీంట్లో ఏమన్నది సామాన్ అంతా ఉంది. సాయి నీకు పక్కన కూడేసి కొరత చేస్తుంది.
ఫైనల్ గా చేపల పులుసు అదిరిపోయింది అంటారు. దగ్గరికి వచ్చామంటే ఇంకో రోజు సాయం నిన్ను ఉండమంటాడు. ఫ్రెండ్స్ చూసారు కదా మన గెండి చేప టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మేగడగా ఉండింది. నిజంగానే మేగడగా ఉండింది. నేను తలకాయ తిన్నాను. అసలు ఎంతసేపు తిన్నానంటే దాన్ని ప్రశాంతంగా పోల్చుకోవాలి. ఏం వదలలా దాంట్లో కూడా మాకు ఇలా అతను ఏం వదలలా దాంట్లో. అబద్ధాలు చెప్పగా అది తినేసి అబద్ధాలు చెప్తే ఆ కడుపు ఏం ఇచ్చావు దాలా చెక్కులు ఇచ్చావు. తలకాయలా ముళ్ళైనా ఉండేది ఎక్కువ ఇట్లోనే టేస్ట్ ఉంటది. ఈడు తెలియదు ఫ్రెండ్స్, ఈడు బొద్దులు తినేవాడు మొదలుగా తిన్నాడు అయినా మళ్ళీ ఏం పెట్టలేదు. అంతే వాడు కడుపు వద్దంటది, కళ్ళు కావాలంటానే ఉంటాయి. అది అవ్వదు అనమాట. ఎట అనిపించింది టేస్ట్ అద్దరిపిల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.